వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ శనివారం అనగా ఈ రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్నటువంటి రోజండి. ఉదయం సాధారణంగా మొదలైనట్టు మీకు అనిపించినా కూడా సాయంత్రం సమయానికి జరిగే ఒక హఠాత్ సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు ఊహించినటువంటి సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ ఇది కేవలం ఒక సాధారణ కాల్ కాదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను నాంది పలికే శుభ సందేశంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీకు తెలియకుండా మీకోసం సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం ఈ కాల్ ద్వారా మీ ముందుకు రానుంది. ఈ ఒక్క కాల్ మీ ఆలోచనలను మార్చి మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. అందుకే ఈరోజు సాయంత్రం వచ్చేటువంటి ప్రతి ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని అలాగే మీ యొక్క అదృష్టాన్ని మేలుకొల్పే సంకేతం కూడా కావచ్చు. కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి క్లియర్గా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జ్యోతిష్య చక్రంలో 8వ రాశిగా ఉంటుంది. వృశ్చిక రాశి ఎప్పుడు కూడా అంటే ఏదైనా సరే ఈ రాశి వారు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు చాలా గాఢమైన వ్యక్తిత్వం కలిగిన వారండి. చాలా ప్యాషన్ అంటే ఆవేశం ఉంటుంది. తమ భావాలను బయట పెట్టరు. కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువ. చాలా లోతుగా ఆలోచించే నైజం అండి. నమ్మిన వారిని ఎంతో ప్రేమిస్తారు. మోసం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వీరు బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసైతే ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, గోధుమ. అలాగే అదృష్ట సంఖ్యలు 9, 2. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు లేదా ప్రయాణం ఉత్తర దిశలో ప్రారంభిస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు చాలా ప్రభావం చూపుతాయి. ఆవేశంతో కాకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. మీ బలం, మీ ధైర్యం, మీ విజయం, మీ పట్టుదల. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం ఒక అసాధారణమైనటువంటి పరిణామం ఎదురు చూస్తుందండి. మీరు ఊహించని సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ అది సాధారణంగా మీకు అనిపించిన మీ జీవితంలో పెద్ద మార్పులకు నాంది పలికే శుభవార్తగా మారే అవకాశంగా ఉంటుంది. ఈ కాల్ ద్వారా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం లేదా మీకు తెలియకుండా సిద్ధమవుతున్నటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రానుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్ ఉద్యోగం లేదా కెరీర్కు సంబంధించినటువంటి శుభవార్త తీసుకురావచ్చు. మీరు ప్రయత్నించిన పని నుంచి సమాధానం కూడా రావడం లేదా ఒక కొత్త అవకాశం, కొత్త బాధ్యత మీకు ఇవ్వబడడం జరగవచ్చు. కొంతమందికి ఇది పదోన్నతి రూపంలో ఉండొచ్చు. మరికొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త ఉద్యోగ ఆఫర్గా మారవచ్చు. ఇది మీ స్థాయికి పెంచి మీ కృషినికి గుర్తింపు తెచ్చే కీలక మలుపు అవుతుందండి. ఈ కాల్ ఆర్థికంగా కూడా మంచి సూచనలు మీకు తప్పకుండా కనిపిస్తాయి. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు రావడం, నిలిచిపోయినటువంటి చెల్లింపులు పూర్తవడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం రావడం జరుగుతుంది. ఈ ఒక్క సమాచారం మీ ఆర్థిక పరిస్థితిని బలపరిచి మీలో భద్రత భావాన్ని పెంచుతుందండి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో ఈరోజు చాలా కీలకంగా మారబోతుంది. ఆమె ఎవరో మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా చాలా కాలంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆమె ద్వారా మీకు ఒక శుభవార్త చేరే అవకాశం ఉంటుంది లేదా ఆమె ఇచ్చే సహాయం మీ జీవితాన్ని ముందుకు నడిపించేలా కూడా ఉంటుంది. మరి ఈ స్త్రీ మీకు మానసిక బలం ఇస్తుంది, సరైన దారి చూపిస్తుంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కీలక పాత్ర కూడా పోషిస్తుంది. కొంతమందికి ఆమె ద్వారా కుటుంబంలో శుభవార్తలు, పెళ్లి సంబంధాలు లేదా సంతోషకరమైనటువంటి మార్పులు కూడా రావచ్చండి. కొంతమందికి ఆమె వల్ల ఒక అవకాశం, ఒక పరిచయం, ఒక సపోర్ట్ లభించి మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయండి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ తర్వాత మీలో ఒక కొత్త నమ్మకాన్ని అనుభవిస్తారు. ఇంతవరకు మీలో ఉన్నటువంటి అనుమానాలు, భయాలు తొలగిపోయి మొత్తం పూర్తిగా ఇది నా సమయం అనే ధైర్యం మీలో పుడుతుంది. ఇది మీ ఆలోచన విధానాన్ని మార్చి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మరింత బలంగా చేస్తుందన్నమాట. ఈరోజు మీ జీవితంలో జరిగే ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చేసి కెరీర్లో కొత్త అవకాశాలు, ఆర్థికంగా లాభాలు, ఒక స్త్రీ ద్వారా శుభవార్త, అలాగే సహాయం, సంబంధాల్లో సానుకూల మార్పులు, మనసులో ధైర్యం, నమ్మకం పెరగడం. అందుకే ఈ యొక్క రాశివారు ఈరోజు సాయంత్రం వచ్చే ప్రతి ఫోన్ కాల్ను జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా మీతో మాట్లాడే ఆ స్త్రీ మాటలను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ఈ ఒక్క ఫోన్ కాల్ ఈ ఒక్క వ్యక్తి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే కారణంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం వినాల్సినటువంటి సమయం అయితే వచ్చిందనమాట. మీరు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకు కారణం బయట ప్రపంచం
ప్రపంచం మాత్రమే కాదండి, మనం మర్చిపోతున్న కొన్ని మూల కారణాలు కూడా. ముఖ్యంగా కులదేవత ఆరాధనను మర్చిపోవడం వల్లే మీ జీవితంలో అనవసరమైనటువంటి అడ్డంకులు, ఆలస్యాలు, మనశ్శాంతి లేమి పెరుగుతూ ఉన్నాయన్నమాట. మన పూర్వీకులు ఎందుకు కులదేవతను అంతలా ప్రాముఖ్యత ఇచ్చారంటే అది మన వంశానికి రక్షణ శక్తి. మీరు ఎంత పెద్ద దేవులను పూజించినా కులదేవతను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో పూర్తిగా సాఫీగా ఉండదు. మరి కులదేవత ఆరాధన లేకపోతే పనులు సడన్గా ఆగిపోవడం కానీ, అనుకోని సమస్యలు రావడం కానీ, ఆర్థిక ఇబ్బందులు పెరగడం కానీ, ఇంట్లో కలహాలు రావడం కానీ, మనసులో టెన్షన్లు, భయం పెరగడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఎంత దూరంలో ఉన్నా సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కులదేవత గుడికి వెళ్ళండి. కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేసుకోండి. ఇంట్లో కూడా చిన్న దీపం వెలిగించి నమస్కారం చేయడం వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. కులదేవత ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో స్థిరత్వం మరియు శాంతి, రక్షణ తప్పకుండా వస్తాయన్నమాట. ఇక నరదిష్టి పోవడానికి తప్పకుండా కొన్ని పూజలు, పరిహారాలు చేసుకోండి. నరదిష్టి అంటే ఏంటంటే కనుక ఇతరుల అసూయ, చెడు దృష్టి, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, ఇవన్నీ నెగిటివ్ భావాలు మనపై ప్రభావం చూపడం అనమాట. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే కొంతమంది చూడలేరు. వారు బయటకు మంచిగా కనిపించినా లోపల మాత్రం చాలా అసూయతో ఉంటారనమాట. నరదిష్టి వల్ల కలిగే అనర్థాలు ఏంటంటే పనులు సడన్గా ఆగిపోవడం కానీ, డబ్బు నిలబడకపోవడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ఇంట్లో గొడవలు పెరగడం కానీ, మానసికంగా అలసట, టెన్షన్లు పెరగడం కానీ. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి జాగ్రత్త. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ముందు మంచిగా నటిస్తూ ఉంటారు, మీ వెనక మాత్రం గోతులు త్రవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నారండి. ఇలాంటి వారు మాటల్లో చాలా తీపిగా మాట్లాడతారు, మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే నటిస్తారు, కానీ మీ బలహీనతలు తెలుసుకొని వాటిని ఉపయోగించుకుంటారన్నమాట. వీరిని తేనె పూసిన కత్తి అని అంటారండి. ఈ బయటకు తీపి కానీ లోపల ప్రమాదం. అందుకే మీ రహస్యాలు ఎవరికి చెప్పకండి, మీ ప్లాన్స్ బయట పెట్టకండి, ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా మీకు హాని చేయలేరు. ఇక నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకొని. ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద 3 లేదా 7 సార్లు తిప్పి బయట పారేయండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి. వారానికి ఒకసారి చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. హనుమంతుడి ఆలయంలో దీపం కూడా వెలిగించుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఎప్పుడు కూడా ఉంటారు, కానీ మీ భక్తి, మీ జాగ్రత్త మీకు రక్షణ కవచం అనమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక స్పష్టమైన సందేశం: కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోద్దండి. నరదిష్టి నిర్లక్ష్యం చేయకండి. మనుషుల్ని అర్థం చేసుకోకుండా నమ్మకండి. మంచిగా కనిపించే ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే కాదు, దేవుడి ఆశీర్వాదం ఉన్న వారికి ఎవరు కిందకు లాగలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే కనుక ఎవరు ఏం చేయలేరు. ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ పనిలో ఒక స్పష్టత వస్తుంది. ఇంతవరకు ఉన్నటువంటి సందేహాలు తగ్గి మీరు చేసే పనిపై నమ్మకం పెరుగుతుందండి. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు లేదా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకి బలంగా ఉంటాయన్నమాట. ఇక ఆర్థిక రంగం గురించి తెలుసుకుంటే కనుక ఈరోజు ఆర్థికంగా కొంత ఊరట కలిగించే రోజు. నిలిచిపోయిన డబ్బు రావడం, అనుకోని ఆదాయం రావడం, ఖర్చులు తగ్గించుకునే అవకాశం, ఆలోచన రావడం. మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో తప్పకుండా ఉంటాయండి. అలాగే ఈరోజు మీకు కొంత మెరుగుదల కనిపిస్తుంది. అపార్థాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల విషయంలో మీ మనసులో ఉన్న విషయాలని చెప్పడానికి సరైన సమయం అన్నమాట. మీకు దగ్గరైన వ్యక్తితో బంధం మరింత బలపడుతుంది. ఇక ఇంట్లో వాతావరణం కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం, పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం, ఇంట్లో ఒక చిన్న శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు మీ మనసు కాస్త స్వాంతనగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఆలోచనలు కూడా కాస్త పాజిటివ్గా మారుతాయి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. ధ్యానము, యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త డీల్ లేదా ఆర్డర్ రావచ్చు. పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించే అవకాశం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా తీసుకునే నిర్ణయం మీకు లాభాన్ని అయితే ఇస్తుంది. ఇక ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుందండి. చిన్న అలసట, ఒత్తిడి ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకుంటే సమస్య ఉండదు. నీరు ఎక్కువగా తాగడం, తక్కువగా టెన్షన్ తీసుకోవడం చాలా మంచిది. నీరు ఎక్కువగా తాగండి. ఈ సమ్మర్లో నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, వాటర్ని. అలాగే విద్యార్థులకు ఈరోజు మీకు ఫోకస్ పెరుగుతుందండి. చదువుపై దృష్టి పెరుగుతుంది. కొత్త విషయాలు త్వరగా అర్థం అవుతాయి. పరీక్షల విషయంలో మంచి ప్రిపరేషన్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రతి రంగంలో చిన్న చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారి తీసే సూచనలు. చిన్న మార్పులే పెద్ద విజయాలకు మొదటి అడుగు. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ రేపటిని తప్పకుండా నిర్మిస్తుంది అన్నమాట. మొత్తంగా చూసుకుంటే కనుక ఉద్యోగంలో ఒక అవకాశం, డబ్బులో ఒక ఊరట కలుగుతుంది. సంబంధాలు సర్దుబాటు అవుతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. మనసు మీద నమ్మకం పెంచుకోండి. చూశారు కదండి,
ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.